హరిణి ఎప్పుడు వచ్చావు హరిణి? ఆగు హరిణి. అయ్యి బాబు ఎంత పెద్ద కప్ప. ఏంటి కప్ప మామ వాడు కొట్టాడంటే 6 నెలలు లేవలేవు. వస్తానా? బిర్యానీ అంటే కన్నా చాలా లావుగా ఉన్నాడు. యోగి పై చేయి పెట్టండి. నేను అలాంటి వాడిని కాదు. అయితే నేను వెళ్తాను. నేను వస్తాను. స్విచ్లో చేయి పెట్టండి. ఓ దాని మీద వేయమన్నావా? హరిణి కాంపిటీషన్ ఎక్కువైపోయింది. అందరూ ఇదే గెటప్ వేసుకొస్తున్నారు. వదిలిపెట్టను, ఇంకా బాగా వేసుకుంటాను. రండిరా రండి. దాబుద్దురా, గెలవటానికే పుట్టినోడు. ఇంకా పెంచుకుంటూనే పోతాను. ఆ పిల్ల నాది. We cannot open the door. Find something else. Come on. అర్థం కాలేదు. వన్ మోర్ ద డైలాగ్. ఓ డోర్ టచింగ్ షాకింగ్. డోర్ టు ఓపెన్. ఓకే ఐ గాట్ ఇట్. ఎవరు యోగి వాడు కొండలో అంటున్నాడు? నాకేం తెలుసురా, హల్కు తమ్ముడు అనుకుంటాను. తను వేరే ఎవరో కాదు, మీ ఊరు పెద్దరాయుడే. పెద్దరాయుడా? కంటైనర్ లారీకి కాళ్ళు చేతులు పెట్టినట్టు అలా ఉన్నాడు. ఈ ఏమీ అలా మార్చేసింది. హే, వాడెందుకు ఇక్కడికి వచ్చాడు? నిన్ను పగ తీర్చుకోవడానికే. నా మీద ఎందుకురా పగ పెట్టాడు? నువ్వు పంపించిన మాత్ర వేసుకున్న తర్వాత వాడికి ఏమైందో తెలుసా? మాటలు అయిపోయి ఉంటాయి. మాత్రలు అవ్వలేదు, వాడి లైఫ్ అయిపోయింది. నువ్వు మాత్రం పంపినప్పుడే అనుకున్నావు మమ్మల్ని మోసం చేస్తామని. మా లైఫ్ ని పాడు చేసావు. అర్థమయ్యేలా చెప్పండి రా. పైకి చూడు, ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్? నేను పంపించిన మాటల్లో ఎంత పని చేశాయా? సరే గాని ఈ ఇంటి గురించి మా నాన్నకి తెలియని విషయాలు కూడా నీకు తెలిసాయి. అవి ఎలా తెలిసాయి? నేను విక్కీ ఒక జూనియర్ సైంటిస్ట్. మీ నాన్న చేసిన రీసెర్చ్ గురించి చాలా విన్నాం, కానీ దానికి సంబంధించిన ఫైల్స్, రీసెర్చ్ డాక్యుమెంట్స్ అని ఎవరి దగ్గర లేవు. ఎందుకని? బికాజ్ ఆయన కనిపెట్టింది ఈ ప్రపంచాన్నే కాపాడుతుంది. అది మాత్రమే కాకుండా అంతం చేస్తుంది కూడా. రేయ్, మా నాన్న ఏం కనిపెట్టారా? ప్రాజెక్ట్ 90. 90 బ్రాండ్ కనిపెట్టింది మీ నాన్న. ఇట్స్ హైలీ పవర్ఫుల్ సూపర్ వెపన్. మీ నాన్నని ఒక నార్మల్ సైంటిస్ట్ గానే మీ అందరికీ తెలుసు, కానీ ఆయన ఎంత పెద్ద సైంటిస్టో తెలుసా? అవును, ఈ రోజు ప్రపంచంలో ఉన్న అందరి సూపర్ హీరోస్ ని కనిపెట్టింది మీ నాన్నగారే. కానీ ఆ టైంలో మన ఇండియన్ గవర్నమెంట్ మీ నాన్నగారు చేసిన ఏ రీసెర్చ్ కి కరెక్ట్ అయిన గుర్తింపు ఇవ్వలేదు. అయినా సరే మీ నాన్నగారు ఆయన ప్రయత్నాన్ని ఆపలేదు. కొత్తగా ఆయన కనిపెడుతూనే ఉండేవారు. ఆయన రీసెర్చ్ కి ఆయన కన్న బిడ్డల్నే ఆయన ఉపయోగించారు. అది ఆయన చేసి చూపించారు కూడా. కానీ అలా ఉండి కూడా ఇండియన్ గవర్నమెంట్ ఆయన రీసెర్చ్ దేనికి అసలు పర్మిషన్ ఇవ్వలేదు. సరే, ఇండియాలోనే పర్మిషన్ దొరకలేదు, విదేశాలకు వెళ్లి తన